నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మావోయిస్టుల వార్షికోత్సవం వల్ల రవితేజ సినిమాకి బ్రేక్ పడిందన్న ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇంతకు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి మావోయిస్టుల వార్షికోత్సవాలకి రవితేజ గారి సినిమాకి అసలు సంబంధం ఏంటి, దానివల్ల సినిమాకి ఎందుకు బ్రేక్ పడింది? పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ అక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో మన్యం సైడ్ వైజాగ్ లోపల అక్కడ మోతుగూడెం, డొంకరాయి, పొల్లేరు, సీలేరు పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఏం చేశారంటే రవితేజ సినిమా షూటింగ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది, శివ నిర్వాణ డైరెక్టర్. ఒక 20 రోజుల షెడ్యూల్ కోసం అక్కడ పెద్ద సెట్లు వేసి పెట్టేశారు ఆల్రెడీ. వాళ్ళకంటే చలికాలము ఈ టైంలో అక్కడ మార్నింగ్ మంచు, కొంచెం కాశ్మీరీ ఎఫెక్ట్, ఎక్కడో మున్నార్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. తెలిసిందే కదా, చింతపల్లి, అరకు సైడ్. సో వీళ్ళ మంచి లొకేషన్స్ చూసుకుని అక్కడ సెట్లు వేసుకున్నారు, అంతా క్యాప్చర్ చేసుకుందాం అనుకుని. సడన్గా ఏమైందంటే పీపుల్స్ లిబరేషన్ గరిల్లా ఆర్మీ వాళ్ళు వారోత్సవాలకి పిలుపునిస్తే అక్కడ వీళ్ళకి పర్మిషన్ అంటే ఇక ఒక 5 రోజులు షూటింగ్ నిమిత్తం ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది. అంటే భద్రత విషయంలో ఏమన్నా రావచ్చు కదా. ఇప్పుడు మావోయిస్టులు అంటే పోలీసులకు ఎప్పుడు ఎన్కౌంటర్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళేమో డైరెక్ట్ ఫంక్షనే పెట్టారు గ్రాండ్గా. అంటే వీళ్ళు బయటికి రారు కదా, వారోత్సవాలని డైరెక్ట్ పెట్టారు. వారోత్సవాలు వారం పాటు జరిగే ఫంక్షన్. మరి ఒకవేళ దీని మీద ఏమన్నా దాడులు గీడులు జరిగాయి అనుకో, మధ్యలో సినిమా బృందం ఉంది, తెలియకుండా వీళ్ళకి ఏమన్నా అవ్వచ్చు కదా. అందుకని చెప్పేసి అంటే ఒకవేళ బాంబు పడ్డ సెట్ కాలిపోవడం, ఆస్తి నష్టమో ప్రాణ నష్టమో జరగకూడదని గొడవల మధ్య నుంచి శాంతి భద్రతల రీత్యా అక్కడ ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది. చాలా వరకు ఏంటంటే కొన్ని సినిమాలు ఇట్లాంటి సిట్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు ఎన్ని రకాల నష్టాలు ఉంటాయంటే, నెంబర్ 1, అనుకున్న టైంకి షూటింగ్ జరగలేదు కాబట్టి మళ్ళీ ఇది అందరు ఆర్టిస్టుల డేట్లు సెట్ అయ్యేలాగా ఇంకో రోజు పెట్టుకోవాలి, ఇంకోసారి ప్లాన్ చేయాలి. ఇంకోసారి ఇప్పుడు ఇదేంటి, నీ సీజనల్ క్లైమేట్ కోసం కదా నువ్వు అక్కడికి వెళ్ళింది. ఈ సీజనల్ క్లైమేట్ నీకు అక్కడ ఉంటుందో లేదో తెలియదు. లేదు అంటే మళ్ళీ ఇదంతా నిర్మాత నష్టంలాగా భరించుకొని మళ్ళీ ఈ సెట్ని ఎక్కడైతే ఏ సీజన్లోనైనా ఇలాంటి క్లైమేట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చేసుకొని రావాలి. అదొక కష్టం. అక్కడికి వెళ్ళాలంటే ఆ సీజనల్ ఇక్కడికే ఎందుకు వచ్చారో చెప్తా. ఇక్కడ అడవి విత్ నీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ ఈ మొత్తం టీ ట్రీలు ఉంటాయి, చక్కగా పేర్చి కూర్చి తీర్చి ఆ చెట్లు ఈ చెట్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ సీజన్ ఎప్పుడు అలా ఉంటుంది కాబట్టి అక్కడ దానికి తగ్గ అగ్రికల్చర్ మీద ఆధారపడి వాళ్ళు బతుకుతూ ఉంటారు. టూరిస్టులు అంటే వెళ్ళి చూసి వస్తారు, అరే భలే ఉంది, ఓకే. సినిమాకి పాప మా డైరెక్టర్కి ఏదో స్క్రిప్ట్ రాసుకుంటాడు, ఆయనకు అడవి కావాలి, ఆ దట్టమైన అడవి కావాలి, కొండ ప్రాంతాలు కావాలి, ఆ మంచు పొగలు కావాలి, వాళ్ళందరూ అలా వణుకుతూ ఆ క్లైమేట్, అసలు సూర్యుడే లేకుండా మేఘాలు అలా పాస్ అవుతా ఏవో కావాలి. పాపం ఓ దగ్గర దొరికింది, హ్యాపీగా సెట్ వేసుకున్నాడు. అండ్ సినిమా అంటే మనకేంటి, ఇప్పుడు రవితేజ గారు అవైలబిలిటీలో ఉంటారు, ఎందుకంటే నీకు అన్ని డేట్లు ఇచ్చాడు కాబట్టి. అదే డేట్లో రవితేజ విత్ కాంబినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నీతో ఉందమ్మా సిరి, నువ్వే ఒక ఆర్టిస్ట్వి, నువ్వు 100 సినిమాలు ఒప్పుకుంటావు, నీ డైరీ కూడా ఫుల్, నీకు మళ్ళీ అవన్నీ షూట్ అయ్యేసరికి అదే సమ్మర్కి వస్తావు, నువ్వు సమ్మర్లో ఈ క్లైమేట్ దొరకదు, ఆ లొకేషన్ దొరకదు. సో చాలా పెద్ద ఇబ్బంది చెప్పాలి అంటే. నెక్స్ట్ స్థానికంగా అక్కడ ఏదన్నా షూటింగ్ జరిగితే మన్యంలో యువకులు కానీ వాళ్ళు కానీ ఉత్సాహం చూపించి వాళ్ళ లైట్ మెన్లుగా, కెమెరా అసిస్టెంట్లుగా, హీరోయిన్లకు గొడుగు పట్టుకోవడానికో దానికో దీనికో ఒక 20-50 మంది వరకు వస్తారు. ఏదన్నా షూట్ ఉందండి, మాకు జనాలు కావాలి, జూనియర్ ఆర్టిస్టులా నిలబడి వెళ్ళండి, రోజుకు 1000-2000 ఇస్తామంటే కూడా వాళ్ళు వస్తారు. 20 రోజుల షూటింగ్ అంటే అబ్బా భలే వచ్చింది, మంచి పెద్ద ప్రొడక్షన్ సంస్థ, రవితేజ అన్న సినిమా, బాగా సంపాదించుకోవచ్చు అనే ఆశ ఉంటుంది చాలామందికి. ఆ ఆశతో వాళ్ళ ప్లాన్లు కూడా వేసుకుంటారు. న్యూ ఇయర్కి డబ్బులతో అటు వెళ్ళొచ్చు, లేదా న్యూ ఇయర్కి కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు, ఇంట్లో ఏదైనా కొనుక్కోవచ్చు. న్యూ ఇయర్ అంటేనే ఏదో ఒక మెమరీ ఉంటుంది కదా, అలా వాళ్ళు న్యూ ఇయర్ ప్లానింగ్ చేసుకుంటారు. ఇవన్నిటి మీద నీళ్ళు చల్లినట్టు అయిపోతుంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు 20 రోజులు మా ఇక్కడ షూటు, మా దగ్గరకు వచ్చేటోళ్ళే కరువు. ఎప్పుడో టూరిస్టులు వస్తే తప్ప మేము టెంట్లో రెంట్కి ఇచ్చుకోనో, లేకపోతే బ్యాంబూ చికెన్ అమ్ముకోనో, కంకులు కాల్చో ఇచ్చి సంపాదించుకుంటాం. సినిమా వచ్చింది అంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు వాళ్ళకి, ఎక్కువ లోకల్ గైడ్స్ లాగా ఒక
గంట 2 గంటల టైమో లేకపోతే ఒక అరపూట టైం ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్వి, నీ షార్ట్ అయిపోయింది, మళ్ళీ రేపు నీకు షూట్ ఉంటుంది, ఖాళీగా ఉంటావు, లోకల్ పిల్లోని పట్టుకొని అవి చూపిమని తిరుగుతావు, ఆడికి ఒక 2000 3000 ఇస్తావు, అదన్న ఒక ఇన్కమే కదమ్మా. చూపిస్తారు దగ్గర, మేడం ఇది ఆకు, ఇది చెట్టు, ఇది అలమా అని, అవన్నీ అబ్బాబలే ఉందని ఫోటోలు దిగేసి వస్తావు. ఇట్లాంటి ఇన్కమ్స్ అన్నీ వాళ్ళు కోల్పోయి అటు వాళ్ళకి నష్టమే, అండ్ సినిమాకి అయితే చాలా పెద్ద నష్టం. ఎందుకంటే డైరెక్టర్కి మళ్ళీ ఆ ఫీల్, ఆ లొకేషన్ అట్లా ఉండేలాగా మళ్ళీ దొరకదు. అదే కావాలి అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్కి రావాలా, నెక్స్ట్ డిసెంబర్ రావాలంటే సినిమా ఎప్పుడు రావాలా? సినిమా మొత్తానికి బ్రేక్ పడుతుంది, ఒక పెద్ద బ్రేకే పడుతుంది, పెద్ద బ్రేక్ పడుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక సినిమా, కొన్నిసార్లు సినిమాలు సెట్లు అనుకోమా, ఇప్పుడు పర్లేదు, స్టూడియోలో వేసిన సెట్ పెద్ద పిడుగురాళ్ళ వర్షం పడింది, పిడుగుల వర్షం, రాళ్ళ వర్షం పడింది, ఏం చేస్తావు చెప్పు, మళ్ళీ కట్టుకుంటాం, నష్టమేం లేదు. కాకపోతే డేట్లు కొంచెం అడ్జస్ట్ చేస్తే ఈ నెల వచ్చే నెల చేసుకుంటాం. నీకు అక్కడ గ్రీన్ మ్యాట్స్ వేస్తావు కాబట్టి క్లైమేట్స్ అక్కర్లా. ఇప్పుడు ఈ షూట్ కూడా ఈ డైరెక్టర్ కంప్లీట్ చేయాలి అనుకుంటే గ్రీన్ మ్యాట్లో ఆ లొకేషన్ని సెట్ చేసి చేసుకోవచ్చు, కానీ న్యాచురల్గా చేసేది వేరు, ఇది వేరు. కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం ఖర్చు ఇంకెక్కువ కూడుతుంది, మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు న్యాచురల్గా అంటే ఆల్రెడీ అక్కడ ఉంది, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఒక నిపుణుడికి ఇచ్చి, ఒరే నిపుణుడా దీన్ని తీర్చిదిద్దు అంటే వాడు ఇంకా బాగా చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీకి నీకు అది వెతికినట్టు కనపడవద్దు, మళ్ళీ వీడికి ఇంకెక్కువ ఇవ్వాలి, అదొక డబ్బు, ఇదొక ఖర్చు.